చేసిండట మిగుల భయపడి. ఎవరు? అన్యులు. వాళ్ళు అన్యులకు భయం ఉంది కానీ మనకు భయం లేదు. అసలు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చెల్లించిరి. హల్లెలూయా. అన్యులు పవిత్రంగా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ క్రైస్తవులమని పేరు పెట్టుకున్న వాళ్ళే ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ మళ్ళీ ప్రార్థన పోస్తూ ఇదే కంటిన్యూస్ కొనసాగుతుంది పిల్లరా. అయితే జీవితంలో సమాధానము లేదు, నెమ్మది లేదు. అందుకనే అక్కడ అంటున్నాడు కదా, ఆయనతో సహవాసము చేసినడనా నీకు సమాధానము కలుగును. ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుంటే, నేను చేస్తున్న దాంట్లో నాకు సమాధానం ఉందా అనుకుంటే నా రాత్రి లేదు అనే ఆన్సర్ వస్తుంది పిల్లలు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక గమనిస్తే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుదు. అభివృద్ధి ఎట్లా వస్తుంది? పాపము నీలో పెట్టుకొని అభివృద్ధి ఎట్లా వస్తుంది? ఈరోజు అంటున్నాడు కదా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినట్లా నీవు అభివృద్ధి పొందుదువు. ఇంకా గమనిస్తే పిల్లరా 26 వచ్చిన చూడు, 26, 27 అదే వచ్చాడు. 22, 20 యోబు 22, 26 వచ్చిన. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఎప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంట? నీవు ఆనందిస్తావు అంటున్నాడు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా. ఎప్పుడు? ఆయనతో సహవాసం చేస్తూ మనము మన గుడారంలో నుంచి పాపము, తప్పు, వ్యసనము వీటన్నిటిని తొలగించగా ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీ మనవి ఆయన ఆలకించును. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని. ఎప్పుడు మొరపెట్టాలా? ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు కలిగి ఉంటావో అప్పుడు మొరపెడితే ఖచ్చితంగా నీకు నాకు ఆయన సమాధానం దయచేస్తాను అంటున్నాడు. రాత్రికాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీలో 4 మార్పులు లేకపోతే అది వ్యర్థమే ప్రియుల. సమాధానం లేదు అని గోజాడుతున్నావేమో. ఆయన అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అంతకంటే ఏం కావాలండి జీవితంలో? కళ్ళు మూసుకున్నాం పిల్లలు, కళ్ళు మూసుకున్నాం.